హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే కేరళలో లార్జెస్ట్ లేక్ ఒకటి ఉంది, వెంబనాడ్ లేక్. మనకి ఇండియాలోనే లాంగెస్ట్ లేక్ కూడా. అంతేకాదు ఇది ఒక రామ్సర్ సైట్ కూడా. మరి అలాంటి వెంబనాడ్ లేక్ లోకి వచ్చేసరికి వాటర్ హైసింత్ అన్నటువంటి ఒక మొక్క అన్నటువంటిది అక్కడ విస్తరిస్తూ ఉండటంతో ఏమవుతోంది అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో ఇవాల్టి మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్, ఐఏఎస్ అని సింపుల్ గా అంటాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కాదు, ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఈ ఏదైతే వాటర్ హైసింత్ అన్నామో ఆ వాటర్ హైసింత్ అన్నటువంటిది ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ట్రాన్స్పోర్ట్ కి ఆటంకం అన్నటువంటిది జరుగుతుంది, అవునా? అలాగే ఇన్లాండ్ ఫిషరీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫిషరీస్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అంతేకాదు టూరిజం మీద కూడా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది, అవునా? మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని కొట్టాయం, కేరళలో ఉన్నటువంటి కొట్టాయం ఏం చేసింది, ఒక టెక్నికల్ కమిటీని దీనికి సంబంధించి ఏర్పాటు చేయటం జరిగింది. టెక్నికల్ కమిటీ. ఇలా వాటర్ హైసింత్ అన్నటువంటి మరీ ఎక్కువగా పెరిగిపోతుండటం వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా. మరి వీటిని తగ్గించాలి అంటే, వీటిని తొలగించాలి అంటే ఏం చేయాలి? సో ఆలోచించండి అన్నట్టుగా ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మనం ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అన్నటువంటివి ఏంటి అనేది మనకి తెలియాలి. ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్, సింపుల్ గా ఇక్కడ ఏలియన్ అంటున్నాం. ఏలియన్ అంటే ఏంటి, ఇక్కడ ఎప్పటి నుంచో లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చి చేరటం అన్నమాట. మరి ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ కి సంబంధించి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అన్నటువంటిది, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ లేదా సిబిడి అంటాం. ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అన్నటువంటిది ఏం చెప్పింది అంటే ఇన్వేజివ్ స్పీషీస్ అన్నటువంటివి వస్తాయి, అరైవ్, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వస్తాయి వివిధ రకాల కారణాల వల్ల, అక్కడ సర్వైవ్ అవుతాయి, అలాగే దే థ్రైవ్. సో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ గురించి సిబిడి ఏమని చెప్పింది, అరైవ్, సర్వైవ్, థ్రైవ్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఈ ఇన్వేజివ్ స్పీషీస్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి కాంపిటీషన్ అన్నటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నార్మల్ నేటివ్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో ఆ నేటివ్ స్పీషీస్ కి వీటికి మధ్య కాంపిటీషన్ అన్నటువంటిది పెరుగుతుంది. అలాగే ప్రిడేషన్ అన్నటువంటిది జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి నేటివ్ స్పీషీస్ అన్నటువంటివి తగ్గిపోతూ వస్తాయి. అంతేకాదు ఈ ఏలియన్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ వస్తాయి అన్నమాట. దాన్ని ట్రాన్స్మిషన్ అంటాము. ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కూడా అవి మూవ్ అవుతాయి, దాని వల్ల మనకి చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఎకనామిక్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది, అలాగే ఎన్విరాన్మెంటల్ గా కూడా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఇది మాత్రమే కాదు, హెల్త్ ఇంపాక్ట్స్ అన్నటువంటివి కూడా ఉంటాయి. మరి వీటన్నింటి నేపథ్యంలో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అంటే ఇక్కడ కేవలం మొక్కలు అన్నటువంటివే కావు, ఇవి ఇటు ప్లాంట్స్ నుంచి రావచ్చు, యానిమల్స్ అయినా కావచ్చు, లేదు అనుకుంటే మనకి పాథోజన్స్ అయినా కూడా కావచ్చు అన్నమాట. సో ఇక్కడ నేటివ్ గా లేకుండా వేరే చోటు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాటిని మనం ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, ఇక్కడ మనం గమనిస్తే ఇంపాక్ట్స్ లేక వచ్చేసరికి ఒకటి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్. ఐయుసిఎన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేసి పిలుస్తాం. ఐయుసిఎన్ అన్నటువంటిది రెడ్ లిస్ట్ అనేసి ఇస్తుంది కదా. మరి ఆ రెడ్ లిస్ట్ లో థ్రెటెండ్ స్పీషీస్ అనేసి ఉంటాయి. ఆ థ్రెటెండ్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో అందులో 10లో ఒకటి వచ్చేసరికి ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ చేత ఈ థ్రెటెండ్ స్పీషీస్ లోకి మారుతున్నాయి. అంటే ఏంటి, నేటివ్ గా బానే ఉన్నాయి కానీ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ రావటం వల్లే ఇవి రెడ్ లిస్ట్ లోని థ్రెటెండ్ కేటగిరీలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అన్నటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రాజస్థాన్ లో మనకి కియోలాడియో నేషనల్ పార్క్ అన్నటువంటిది ఉంది, అవునా? కియోలాడియో నేషనల్ పార్క్, అక్కడ ఒక ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ప్రే అన్నటువంటిది ఉందన్నమాట.
ఈ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ ఎకాలజీని చేంజ్ చేయటంలో కీలక పాత్ర పోషించింది. సో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ కి ఇదొక ఎగ్జాంపుల్ గా కూడా మనం చెప్తాము. అంతేకాదు వీటి వల్ల వ్యాధులు అన్నటువంటి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాథోజన్స్ అనుకోండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇలా ఏమవుతుంది, ఇష్టం వచ్చినట్టుగా బూడిద ఇవన్నీ వస్తాయి కదా. సో ఆ నేపథ్యంలో కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అన్నటువంటివి మూవ్ అవుతాయి అన్నమాట. సో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ అవ్వటానికి గాలి కావచ్చు, అలాగే నీరు కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలుగా ఉండొచ్చు. లేదా ట్రాన్స్పోర్ట్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. లేదు మనిషే కావాలని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కూడా. సో దీనికి సంబంధించి రీజన్స్ ఏంటి అన్నటువంటి తెలుసుకోవటం కూడా మనకి ఇంపార్టెంట్. రీజన్స్ అందులో ఒకటి వచ్చేసరికి డిజాస్టర్స్ వల్ల ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అన్నటువంటి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వస్తాయి. అందులో ముఖ్యంగా ఫ్లడ్స్ వల్ల. అలాగే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఒక కారణంగా చెప్తాము. ఏంటి? క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల కూడా ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అన్నటువంటివి పెరుగుతాయి. అలాగే పొల్యూషన్ వల్ల, పొల్యూషన్ ఎక్కువైతే ఏమవుతుంది, ఈ స్పీషీస్ అన్నటువంటివి వాటి యొక్క పెరుగుదల అన్నటువంటిది ఎక్కువగానే ఉంటుంది. అలాగే వాటి యొక్క హ్యాబిటాట్ లాస్ అయినా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఇది జరుగుతుందన్నమాట. అంతేకాదు ఇందాక చెప్పుకున్నట్టుగా హ్యూమన్ ఇండ్యూస్డ్ అంటే మనిషే కావాలని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తీసుకొచ్చి వాటిని వదిలిపెట్టడం. సో వీటన్నింటి నేపథ్యంలో కూడా మనకి ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అన్నటువంటి మరింతగా స్ప్రెడ్ అవుతూ వస్తాయి. మరి ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మేనేజ్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకురావటం జరిగింది అంటే ఇటు మనం రెండు రకాలుగా చదువుకుంటాం. ఒకటి వచ్చేసరికి గ్లోబల్ గా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, అలాగే లోకల్ గా అంటే మన ఇండియాలో దీనికి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అన్నటువంటిది మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ గా చూసుకుంటే ఒకటి వచ్చేసరికి సిబిడి అంటే ఏంటి? కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనేసి పిలుస్తాం. అలాగే IUCN అన్నటువంటిది, IUCN ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇది ఏం చేస్తుందంటే ఇన్వేజివ్ స్పీషీస్ స్పెషల్ గ్రూప్ అన్నటువంటిది ఇస్తుందన్నమాట. సో ఇన్వేజివ్ స్పీషీస్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా అందులో ఒక లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి వాటిని గుర్తించడానికి గ్లోబల్ గా ఈ మెజర్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. మరి మన భారతదేశంలో వీటిని మిటిగేట్ చేయడానికి ఎలాంటి మెజర్స్ ని తీసుకుంటూ ఉన్నారు? అందులో ఒకటి వచ్చేసరికి నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ అన్నటువంటిది, నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ అనేసి తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ ఇన్వేజివ్ స్పీషీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేసి, నేషనల్ ఇన్వేజివ్ స్పీషీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేసి తీసుకురావటం జరిగింది. అలాగే ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ అన్నట్టుగా తీసుకొచ్చారు. ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2003లో. సో దీని ద్వారా ఏంటంటే వేరే దేశాల నుంచి ఎవరైనా కానీ ఇక్కడికి గనక స్పీషీస్ ని తీసుకొస్తూ ఉంటే, ప్లాంట్స్ ని గనక తీసుకొస్తూ ఉంటే వాటిని కొన్నాళ్ళ పాటు క్వారంటైన్ లో ఉంచుతారనమాట. సో దాని ద్వారా ఏదైనా వైరస్ కానీ ఇంకేదైనా పాథోజన్ కానీ స్ప్రెడ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడటం కోసం. అలాగే మనం చూస్తే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అన్నటువంటిది, ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అంటాం. సో వీటన్నిటి ద్వారా ఏంటి అంటే ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటి బెడద నుంచి తప్పించుకోవటానికి, అలాగే మన నేటివ్ స్పీషీస్ ని మనం కాపాడుకోవటానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. అయితే ఇవాళ మీరు చెప్పండి, ఇందాక అన్నాను ఏమని, వెంబనాడ్ లేక్ అనేసి. సో వెంబనాడ్ లేక్ అన్నటువంటిది రామ్సర్ సైట్ అన్నట్టుగా కూడా నేను చెప్పా. మరి ఈ రామ్సర్ సైట్ గా ఏ సంవత్సరంలో వెంబనాడ్ లేక్ ని గుర్తించడం జరిగింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అలాగే మనకి మెయిన్స్ క్వశ్చన్ కి సంబంధించి ఎలా అడగచ్చు, ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ యొక్క ఎఫెక్ట్ అన్నటువంటిది ఇటు ఎన్విరాన్మెంట్ మీద ఎలా పడచ్చు, అగ్రికల్చర్ మీద ఎలా పడచ్చు, టూరిజం మీద, లేదంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మీద ఎలా పడచ్చు, మన ఇండియా మీద అసలు ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నట్టుగా అడిగితే మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.